ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఏ జట్టు చేయలేనిది, ఏ బౌలర్‌కు ఊహకందని విధ్వంసం. అహ్మదాబాద్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా కొట్టిన దెబ్బకు రికార్డులన్నీ బద్దలయ్యాయి. కొత్త రికార్డులు క్రియేట్ అయ్యాయి. 2026 టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మామూలు ఫైనల్ కాదు. అది ఒక రికార్డుల జాతర. క్రికెట్ చరిత్రలో టీ20 వరల్డ్ కప్‌ను 3 సార్లు గెలిచిన మొట్టమొదటి జట్టుగా మన టీమిండియా ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర సృష్టించింది. 2007 ఎంఎస్ ధోని ఆధ్వర్యంలో కప్పు గెలవగా, 2024 రోహిత్ శర్మ ఆధ్వర్యంలో గెలిచాం. ఇప్పుడు 2026 సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో కప్పు గెలిచాం. అంతేకాదు వరుసగా 2 సార్లు కప్పు గెలిచి టైటిల్ డిఫెండ్ చేసుకున్న తొలి జట్టుగా, అలాగే సొంత గెడ్డ మీద టీ20 వరల్డ్ కప్ కొట్టిన తొలి జట్టుగా మన టీమిండియా రికార్డు క్రియేట్ చేసింది. ఇక మ్యాచ్లోకి వెళ్తే ఫైనల్లో టీమిండియా చేసిన స్కోర్ ఎంతో తెలుసా? ఏకంగా 255. టీ20 ఇంటర్నేషనల్ ఫైనల్స్ చరిత్రలో ఇదే అత్యధిక స్కోరు. న్యూజిలాండ్ మీద మనం ఏకంగా 96 పరుగుల తేడాతో గెలిచాం. మొదట్లోనే మన ఓపెనర్లు పవర్ ప్లేలో వీరబాదుడు బాదారు. పవర్ ప్లే ముగిసేసరికి 92. వరల్డ్ కప్ హిస్టరీలో ఇదే జాయింట్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోరు. ముఖ్యంగా అభిషేక్ శర్మ ఫైనల్లో ఏమాత్రం భయపడకుండా కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టీ20 వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్ల్లో ఇదే ఫాస్టెస్ట్ 50. ఇక ఈ మ్యాచ్కి హైలైట్, టర్నింగ్ పాయింట్ ఏంటంటే మన కేరళ కుర్రాడు సంజు శాంసన్ ఆడిన తీరు. గత 3 ఇన్నింగ్స్లో సంజు చేసిన స్కోర్ వింటే మీరు షాక్ అవుతారు. వెస్టిండీస్ మీద 97 నాట్అవుట్, సెమీఫైనల్లో 89, మళ్ళీ ఫైనల్లో 89. సెమీస్లో, ఫైనల్లో వరుసగా హాఫ్ సెంచరీలు కొట్టిన 3వ ప్లేయర్గా సంజు శాంసన్ రికార్డు క్రియేట్ చేశాడు. ఈ టోర్నీలో మొత్తం సంజు శాంసన్ కొట్టిన సిక్సర్లు ఎన్నో తెలుసా? ఏకంగా 24 సిక్సర్లు. ఒక టీ20 వరల్డ్ కప్లో ఇన్ని సిక్సర్లు కొట్టిన ప్లేయర్ ఇంకొకరు లేరు. ఇంకో క్రేజీ రికార్డ్ ఏంటంటే ఒక టీ20 వరల్డ్ కప్ ఇన్నింగ్స్లో టాప్ 3 బ్యాట్స్మెన్స్ అంటే సంజు శాంసన్ 89 రన్స్, అభిషేక్ శర్మ 52, ఇషాన్ కిషన్ 54 రన్స్, ముగ్గురు 50లు కొట్టడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి మన వాళ్ళ ఫామ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొత్తం ఈ టోర్నీలో మన టీమిండియా ఏకంగా 106 సిక్సర్లు కొట్టింది. ఒక టీ20 టోర్నీలో 100కు పైగా సిక్స్లు కొట్టిన ఫస్ట్ టీం మనదే. బ్యాట్స్మెన్లు పరుగులు వరదలా పారిస్తుంటే బౌలింగ్లో మన బూమ్రా న్యూజిలాండ్ వెన్నువిరిచాడు. తన 4 ఓవర్లో కేవలం 15 రన్స్ ఇచ్చి 4 కీలక వికెట్లు తీశాడు. టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో ఇదే సెకండ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్. ఈ 4 వికెట్లతో వరల్డ్ కప్లో బుమ్రా వికెట్ల సంఖ్య 40కి పెరిగింది. మలింగా రికార్డును దాటేసి అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్గా బుమ్రా నిలిచాడు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా బుమ్రా నిలిచాడు. అలాగే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్గా సంజు శాంసన్ నిలిచాడు. ఈ ఫైనల్ మ్యాచ్లో మీకు బాగా నచ్చిన మూమెంట్ ఏది? అభిషేక్ శర్మ 50నా, సంజు శాంసన్ సిక్సర్ల మోతన, లేక బుమ్రా బౌలింగా? కింద కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.